అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఈర్ష్యతో ఏదో ఒక హాని చేయాలని మాత్రం చూస్తారు. కానీ రోజు ఆఖరికి ఏం చేయలేక కలిసి వెళ్ళిపోతారు. సహకారాన్ని కొనసాగించాలి. స్వేచ్ఛగా ముందుకు సాగాలి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఈ రోజు రాశి వారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉండటం కొరకు మెడలో ఎడుముకి రుద్రాక్షలను ధరించాలి. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు కొత్తదనాన్ని అనుభూతి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చకండి. ఈరోజు నాయకత్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్త వహించాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారి అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా మరి జరుగుతాయి. ఈ రాశి వారి భావోద్వేగాలను నిర్ణయించుకోవడం అనేది మానుకోవాల్సి ఉంటుంది. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఈ రాశి వారు మాత్రం సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి మంచి సమయం, గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రాశి వారు మాత్రం ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఏదో గురించి మనసులో అయితే కొంత ఆందోళన అయితే ఉంటుంది. ఉద్యోగంలో మార్పు ఆలోచనలు చేయబడతాయి. ఈ రాశి వారు ఆగిపోయిన పనులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా పూర్తి చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఆఫర్లు అందుకోగలుగుతారు. తెలియని వ్యక్తులను కలుస్తారు. ఇక మనసు యొక్క ఆందోళన తొలగించబడుతుంది. ప్రజలతో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ రోజు పనిలో బిజీగా ఉంటారు. ఈ రాశి వారు మాత్రము ఆనందం యొక్క వాతావరణం కూడా ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఆరోగ్యం బాగుపడుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు జరుగుతాయి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు సాగండి. ధైర్యం అలాగే ఉంటుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. ఈ రాశి వారు బాధ్యతలు అయితే జరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు. లక్ష్యానికి శ్రద్ధ చూపడం సాధ్యమవుతుంది. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు. గందరగోళ విషయం నుండి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. సంబంధాలలో సహకారాన్ని నిర్వహించండి. స్వేచ్ఛగా ముందుకు సాగండి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరియు ముఖ్యమైనటువంటి విషయాల గురించి శ్రద్ధ పెట్టాలి. వారిని అలసుగా తీసుకోకూడదు. మరి జాగ్రత్తగా అన్ని విషయాలను నిర్వహించాలి. సమస్యలు రాకుండా చూసుకోవాలి. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తమ ప్రవర్తన కారణంగా ఈరోజు మెప్పును పొందగలుగుతారు. మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ ప్రదేశంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో వేగంగా ముందుకు సాగే లక్షణాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు రాశి వారు శత్రువుల గురించి అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు మీ ముందు చాలా ప్రేమగా ఈరోజు నటిస్తారు. కానీ వెనుక గొయ్యి తవ్వే స్వభావం కలిగి ఉన్నారు. మీరు మాత్రం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వారి నుండి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండటానికి ఈరోజు మీరు 2 ముత్యపు శంఖాలను తీసుకొని వాటిని మరి
మరి చక్కగా నిప్పుల్లో పడేసి కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చండి. ఈ విధంగా దోష నివారణ చేసిన తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయండి. ఈ విధంగా మీరు దోష నివారణ చర్య చేపట్టడం వల్ల శత్రువుల నుంచి మరే ఇతరమైనటువంటి హాని కూడా మీకు దరిచేరకుండా ఉంటుంది, ప్రమాదాలు జరిచేరకుండా ఉంటాయి. మరి వాహనం నడుపుతున్నప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల యొక్క అజాగ్రత్త కారణంగా మీకు సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఈ రోజు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఈ రోజు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు ఈ రాశి వారి లక్కీ సంఖ్య 33, లక్కీ కలర్ అయితే లోహ. ఇక ఈ రోజు రాశి వారు మాత్రము శివలింగానికి పూజలు సమర్పించడం వల్ల మంచి ప్రయోజనాలను అయితే పొందుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.